హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. నేను ఇప్పుడు చూపించిపోయేటటువంటి మందిరం కల్వరి టెంపుల్, హైదరాబాద్ మియాపూర్లో ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి 51 రోజుల్లో దీని నిర్మాణం జరిగింది. దేవుడు ప్రేరేపించుగా సతీష్ కుమార్ గారు నిర్మించారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం అంటారు దీన్ని. లోపలికి వెళ్ళిపోతారండి, చూపిస్తాను. కానీ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్. ప్రేయర్ అయిపోయింది, ఖాళీగా ఉంది. అప్పటికే 2 సర్వీసులు అయిపోయినాయి. 3వ సర్వీస్కి భోజనానికి కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఖాళీగా ఉందని వీడియో తీశాను. కల్వరి టెంపుల్ చూపించమని చాలామంది అడిగారు లోపల. అయితే ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది, లంచ్ అవర్ కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం అదంతా లోపల అదిగో అక్కడ అక్కడ చేస్తారు సతీష్ కుమార్ గారి ప్రసంగం. మొత్తం ఈ హాల్ అంతా నిండిపోద్దండి, అసలు నిల్చోడానికి ఖాళీ ఉండదు. కానీ ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అప్పుడు తీస్తున్నాను వీడియో. అక్కడ పింక్ కలర్ చిన్న స్టేజ్ కనపడుతుంది కదా, సతీష్ కుమార్ గారు అక్కడ నుంచి వాక్యం చెప్పడం జరుగుతుంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది. ఎవరి విశ్వాసం వాళ్ళది. ఈ చర్చ్కి వచ్చి మనసు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మకం అలాంటిది. మేమైతే ఎప్పుడు ఈ చర్చ్కే వస్తాము. కల్వరి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది. లోపల ప్రేయర్ జరుగుతున్నప్పుడు చాలా రూల్స్ ఉంటాయి దీనికి. ప్రేయర్ టైం అయ్యి సతీష్ కుమార్ గారు ప్రసంగం స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ గేటు మూసేస్తారండి. మళ్ళీ ప్రేయర్ అయ్యాక ఓపెన్ చేస్తారు. ఇంకా అస్తమాటలు ఇటు అటు తిరగడానికి ఉండదు. ఆయన చేసిన 1 అవర్ 2 అవర్లో కూడా ఇది కానుకలు పెట్టి ఎవరు తోచింది వాళ్ళు వేయచ్చు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది టెంపుల్లో. చాలా నీట్గా చాలా బాగుంటుందండి లోపల. అన్నీ చూపించలేకపోతున్నాను నేను. చూడండి బయట ప్రాంగణం చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఒక్కొక్క సర్వీస్ వచ్చేసి మినిమం 1000, 2000 వేలల్లో ఉంటారండి జనాలు. చూడండి కల్వరి టెంపుల్ మెయిన్ అడ్రస్ అండి ఇది. మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా పెద్ద చర్చ్ అండి ఇది. ప్రేయర్ స్టార్ట్ అయిందంటే ఇంకెలా తిరగడానికి ఉండదండి. మెయిన్ గేట్లు కూడా వేసేస్తారు. మళ్ళీ ప్రేయర్ అయిపోయాక తీస్తారు. ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి కొంచెం జనాలు కనపడుతున్నారు. ఎంట్రన్స్ గేట్ అండి ఇది. చాలా చెక్కింగ్ ఉంటుంది. చర్చ్ లోపలికి వెళ్ళడానికి చాలా చెక్కింగ్ అయితే జరుగుతుంది. ఇది బయట అండి, ఇది వాటర్ ఫాల్ చూసారుగా. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.